హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యువర్ ఛానల్. అసెంచర్ మాస్ హైరింగ్ చేసుకుంటుంది. ఇట్స్ నాట్ ఏ పాడా రోల్, ప్యాకేజ్ యాప్ డెవలప్మెంట్ అసోసియేట్ రోల్ అయితే కాదు, అది ఎప్పుడూ ఉంటుంది. కానీ ఇది డిఫరెంట్ రోల్ అనమాట. ఈ హైరింగ్ ఏంటి అంటే ఎవరైనా ఎలిజిబుల్, ఎనీ గ్రాడ్యుయేట్ ఎలిజిబుల్ అప్ టు 2024. బట్ 2025 వాళ్ళు కూడా అప్లై చేసుకోండి, ఎందుకంటే షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, 2025 వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి. బట్ 2024 వరకు ఏ క్యాండిడేట్ అయినా ఎలిజిబులే, బీఈ, బీటెక్, బీఎస్సీ, ఎనీ గ్రాడ్యుయేట్. ఓకే, దీనికి కావాల్సింది ఏంటంటే మీ రెజ్యూమేలో మీరు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పెడతారో ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద మీకు మంచి నాలెడ్జ్ ఉండాలి. అంటే ప్రతి ఒక్క కాన్సెప్ట్ గురించి మీకు తెలిసి ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి డిఎస్ఏ నాలెడ్జ్ ఉండాలి, ఎస్క్యూఎల్ నాలెడ్జ్ ఉండాలి. టెక్నికల్ ఇంటర్వ్యూ కోసం చెప్తున్నాను. అండ్ నార్మల్, డోంట్ స్కిప్ ద వీడియో. ఈ ట్రిక్స్ అనేవి మీకు చాలా యూజ్ అవుతాయి. ఇప్పుడు మీరు ఎగ్జామ్ రాస్తారు కదా, ఆ ఎగ్జామ్ రీజనింగ్, క్వాంట్, వెర్బల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అలానే టెక్నికల్ ప్రోగ్రామింగ్ క్వశ్చన్స్, అంటే టెక్నికల్ కోడింగ్ అనేది కన్నా కొంచెం ప్రాబ్లమ్ సాల్వింగ్ క్వశ్చన్స్ కొన్ని వస్తాయి. ఫస్ట్ ఎస్క్యూఎల్ మీద, డిఎస్ఏ మీద అండ్ నెట్వర్క్ మీద వస్తాయి, క్లౌడ్ మీద. ఈ క్వశ్చన్స్ కూడా మీరు క్వాలిఫై అయ్యేలా ఉండాలి. ఓకే, ఈ క్వశ్చన్స్ కూడా ఇంపార్టెంటే. ప్రతి ఒక్క క్వశ్చన్ మీరు చూసి రాయండి, ఎందుకంటే ఫస్ట్ రీజనింగ్, క్వాంట్, తర్వాత వెర్బల్, తర్వాత కొంచెం టెక్నికల్ కోడింగ్ క్వశ్చన్స్. ఓకే, ఈ టెక్నికల్ కోడింగ్ క్వశ్చన్స్ అనేవి కొంచెం ఈజీగానే ఉంటాయి, మనం చూసి నేర్చుకునే దాన్ని బట్టి ఉంటుంది. మీకు ఎవరికైనా సో ఫస్ట్ అయితే నాన్ గ్రాడ్యుయేట్స్కి అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రాడ్యుయేట్స్కి. నాన్ గ్రాడ్యుయేట్స్ అంటే నాన్ ఇంజనీరింగ్ అనమాట. ఇక్కడ ఎలిజిబిలిటీ చూసుకోండి, 0 to 1 month, అంటే ఎనీ గ్రాడ్యుయేట్. మీరు ఇక్కడ చూసుకోండి, అసెంచర్ ఈస్ హైరింగ్ అని ఉంది కదా, ఇక్కడికి రండి. ఇక్కడికి వస్తే సిస్టమ్ అండ్ అప్లికేషన్ సర్వీస్ అసోసియేట్స్ అని ఉంది కదా, ఇక్కడికి వెళ్ళి ఎలిజిబిలిటీలోకి వెళ్ళండి. ఎలిజిబిలిటీలోకి వెళ్తే దీనికి మన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఎలిజిబుల్ కాదు. ఓకే, పోస్ట్ గ్రాడ్యుయేట్ సచ్ as బీఎస్సీ, బీసీఏ, బీబీఏ, బీకామ్, ఈ ఎంబీఏ పీపుల్కి అండ్ ఈ బీకామ్ పీపుల్కి ఎవరైతే బిజినెస్ సైడ్ ఉన్నారో వాళ్ళకి ఇవన్నీ ఎలిజిబుల్ ఉంటుంది, ఈ సిస్టమ్ అసోసియేట్ రోల్స్. సో దీనికి నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అప్లై చేసుకోండి, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అయితే కాదు. అండ్ డోంట్ ఫర్గట్ ఇట్, మీరు అప్లై చేయడానికి లేదు, ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళకి. అండ్ యూ విల్ గెట్ ఏ 10 minutes మాక్ అసెస్మెంట్. ఇఫ్ యూ ఆర్ ఎలిజిబుల్ యూ విల్ రిసీవ్ అన్ ఈమెయిల్ ఇన్విటేషన్ టు అటెండ్ ఆన్లైన్ అసెస్మెంట్. ఆన్లైన్ అసెస్మెంట్ అటెండ్ అవ్వడానికి నీకు ఎలిజిబిలిటీ ఉంటుంది. అండ్ ద అసెస్మెంట్ ఈస్ షెడ్యూల్డ్ ఇన్ 2 stages అండ్ మస్ట్ బి కంప్లీటెడ్ విత్ ఇన్ ద షెడ్యూల్ టైం. ఒక మాక్ అసెస్మెంట్ అని పెడతారు, ఎందుకంటే హార్డ్వేర్ అది కరెక్టా కాదనేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి కాగ్నిటివ్ అసెస్మెంట్, అంటే రీజనింగ్, ఇంగ్లీష్ రీజనింగ్, వర్బల్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద మీ బిజినెస్ సైడ్కి సంబంధించిన వాటి మీదనే మీకు పెడతారు. ఎక్కడికో వెళ్ళి సిలబస్ కోసం సెర్చ్ చేయొద్దు, మన అసెంచర్ వాళ్ళే మనకు ప్రాసెస్ మొత్తం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అట్లీస్ట్ మీకు కొంచెం కంప్యూటర్ మీద నాలెడ్జ్ ఉండాలి, ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్ అలాంటివి. అండ్ కమ్యూనికేషన్ అసెస్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, ఈ బీకామ్ వాళ్ళకంటేనే కమ్యూనికేషన్. అండ్ నెక్స్ట్ మన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి వచ్చేసేసి అసే అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ రోల్కి అయితే అప్లై చేసుకోండి. అండ్ ఇది నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి కాదు, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఎవరైనా ఉంటే యూ కెన్ గో త్రూ ఇట్ అండ్ అప్లై ఇట్. బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ అండ్ ఎంసీఏ, ఆల్ ద పర్సన్స్ ఆర్ ఎలిజిబుల్. ప్రాసెస్లోకి వెళ్తే మనకు ఆల్రెడీ తెలుసు ప్రాసెస్ ఏముంటుంది అనేసి. ఎలిజిబిలిటీ, రీజనింగ్, క్వాంట్, మనకి టెక్నికల్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అవే ఉంటాయి. అండ్ మీకు ఎవరికైనా అసెంచర్ ప్రీవియస్ ఇయర్ కోడింగ్ క్వశ్చన్స్ కావాలి టెక్నికల్ ఇంటర్వ్యూ కోసం అనుకుంటే, ఈ టెక్నికల్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అన్ని ఒకసారి గో త్రూ అవ్వండి, మాక్సిమం ఇందులో నుంచే వస్తాయి. మీరు ఫోకస్ చేయాల్సింది డిఎస్ఏ, ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ టెక్నికల్ వాళ్ళ కోసం చెప్తున్నాను. డిఎస్ఏ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అండ్ ఎనీ ప్రోగ్రామింగ్, నువ్వు జావా తీసుకుంటే జావా, పైథాన్ తీసుకుంటే పైథాన్ అండ్ డాట్ నెట్ తీసుకుంటే డాట్ నెట్, ఏ తీసుకున్నా కూడా ఒక మంచి, అంటే ప్రతి ఒక్క కాన్సెప్ట్ మీద నీకు ఐడియా ఉండాలి. ప్రతి ఇంటర్వ్యూలో నువ్వు ప్రతి ఒక్క కాన్సెప్ట్ మీద ఐడియా పెట్టుకోవాలి. అండ్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెనేషన్, కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ యూ హ్యావ్ టు మెయింటైన్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ ఇన్ వెరీ హై. ఓకే, ఎప్పుడైతే నువ్వు అది టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ హైలో పెట్టి అండ్ ప్రాజెక్ట్ డిస్క్రిప్షన్ బాగా చెప్పి టెక్నికల్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేవి కరెక్ట్గా కాకపోయినా, పర్ఫెక్ట్నెస్ లేకపోయినా పర్లేదు, ఎక్స్ప్లెనేషన్ వే కరెక్ట్గా ఉంటేనే నువ్వు డెఫినెట్గా సెలెక్ట్ అవుతావు. అలా చెప్తేనే మనం సెలెక్ట్ అవుతాం. ఓకే, ఈ ట్రిక్స్ అన్ని యూజ్ చేయండి, డెఫినెట్ గా సక్సెస్ అవుతారు. బీకామ్ వాళ్ళకైనా సరే ఇవే మెయిన్ థింగ్, వాళ్ళకు కూడా కమ్యూనికేషన్. టెక్నికల్ ఇంటర్వ్యూలో క్వాలిఫై అవ్వాలంటే వాళ్ళకు కూడా కమ్యూనికేషన్ బాగుండాలి. ఓకే, మనమైతే కొత్త ఛానల్ అయితే స్టార్ట్ చేసాం, దట్ ఈస్ అన్పెయిడ్ వైబ్స్ అనమాట. మీరు ఒకసారి సెర్చ్ చేసినా కూడా అన్పెయిడ్ వైబ్స్ అని తెలుస్తుంది. అందులో వచ్చేసి మనం పార్ట్ టైం
అండ్ బిజినెస్ ఐడియాస్, యూట్యూబ్ క్రియేటర్ ఐడియాస్ ప్రతి ఒక్కటి యూనిక్‌గా ఇంతవరకు చెప్పని వీడియోసే డిఫరెంట్‌గా ట్రై చేద్దాం. డిఫరెంట్ యూనిక్ యూట్యూబ్‌లో ఎలా సక్సెస్ అవ్వాలి, ఏంటి అనేసి ప్రతి ఒక్కటి డిస్కస్ చేసుకుంటాం అందులో. ఇఫ్ ఎనీవన్ వాంట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, go and please subscribe to our channel. Thank you.